కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే ఈ హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే అందులో జిఎస్టీ తీసేస్తే 19 కోట్లు నెట్ ఉంది. ఇవి కొంచెం తక్కువనే చెప్పాలి, ఎందుకంటే మనకు ఎలక్షన్స్ ఐపీఎల్ వల్ల కలెక్షన్స్ లేవు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటి వరకు $160 మిలియన్ కలెక్ట్ చేసింది గ్రాస్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 1300 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ కూడా $160 మిలియన్, అంటే 1300 కోట్ల బడ్జెట్కి 1300 కోట్లు మొదటి వారంలోనే వచ్చేసాయి. ఇక ఇప్పుడు రెండో వారంలో ఈ గురు శుక్ర శని ఆది ఈ వీకెండ్లో రెండో వీకెండ్లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. నాకు తెలిసి ఇండియాలో కూడా కలెక్షన్స్ పెరగచ్చు. అది మన హాలీవుడ్ సినిమా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రిలీజ్ అయిన మొదటి వారం ఇండియాలో 26 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 19 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా $160 మిలియన్, అంటే మన కరెన్సీలో 1300 కోట్లు. సినిమా బడ్జెట్ కూడా $160 మిలియన్, అంటే 1300 కోట్లు. ఓకే, బాయ్.